ఏదో ఒక రకంగా రోజు వార్తల్లో నిలుస్తోంది గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్. గుప్పెడంత మనసు సీరియల్తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ సీరియల్లో చాలా పద్ధతిగా మిడిల్ ఏజ్ వ్యక్తిగా హీరో రిషి తల్లిగా నటించి మెప్పించారు. కానీ ఆమె హాట్ అందాల ఆరబోతున్న సోషల్ మీడియాలో చూసిన జనం మాత్రం ఈమె నిజంగా మన జగతి మేడమేనా అని గిల్లుకొని మరీ చూస్తున్నారు. ఇక సినిమాల కోసం మరింతలా రెచ్చిపోయిన అందాల ప్రదర్శనలు చేసింది జ్యోతిరాయ్. ఇన్స్టాగ్రామ్లో ఆమె పుట్టించే సగలకు కుర్రాలు తట్టుకోలేకపోయారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన జ్యోతిరాయ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ అవుతోంది. అందుకే గుప్పెడంత మనసు సీరియల్ను కూడా వదులుకోవాల్సి వచ్చింది. జగతి పాత్రలో ఇంకెవరిని చూడలేరు ఆడియన్స్. అందుకే ఆమె పాత్రను చంపేశారు దర్శకుడు. జ్యోతిరాయ్కు ఇంతకు ముందే పెళ్లి జరిగింది. కానీ అతనితో తెగతింపులు చేసుకుని ఓ కుర్ర దర్శకుడితో సహజీవనం చేస్తుంది. మరి అతన్ని పెళ్లి కూడా చేసుకుందని అంటున్నారు. ఈ మాస్టర్ పీస్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సురేష్ కుమార్ అలియాస్ సుకుపూర్ రాజ్తో జ్యోతిరాయ్ పెళ్లి జరిగిందని అంటున్నారు. ఇక జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్ పెట్టే హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ కేకులనే చెప్పాలి. తాజాగా తన ప్రియుడి బర్త్డే విషెస్ ని చెబుతూ ఆమె చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హగ్గులు కిస్సులు అంటూ తన ప్రియుడు అందించే ఆనందాన్ని వెల్లడిస్తూ పోస్ట్ పెట్టింది జ్యోతిరాయ్. అసలు ఆమె ఏమంటుందంటే, మనం కలిసి ఏడాది దాటింది, నీ వల్ల నా జీవితం మొత్తం కూడా మారిపోయింది. నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందనేది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు చూపిస్తున్న ప్రేమ, లవ్, ఇచ్చే హగ్గులు, కిస్సులు, సపోర్టు, ఎంకరేజ్మెంట్, నీ పాజిటివ్ థాట్స్ ఇలా అన్నిటికీ కూడా థ్యాంక్స్ అంటూ జ్యోతిరాయ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు నీ సహజీవనం, నాపై చూపించే ప్రేమ, కేరింగ్, విధేయత ఇలా అన్నిటికీ కూడా థ్యాంక్స్. నీ వల్లే నా జీవితం సంపూర్ణమైంది. నువ్వు నా భర్తగా దొరకటం నా అదృష్టం. హ్యాపీ బర్త్డే డార్లింగ్, లవ్ యూ అన్కండిషనల్లీ అంటూ ఆనందంతో రాసుకొచ్చారు. ప్రస్తుతం జ్యోతిరాయ్ పోస్ట్ అయితే వైరల్ గా మారింది. ఇక జ్యోతిరాయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోతుంది. కన్నడలో వరుస ప్రాజెక్టులు చేస్తుంది ఈ బ్యూటీ. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా ఆమె సైన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు తెలుగులో కూడా జ్యోతిరాయ్ తనకున్న ఇమేజ్ ను వాడుకొని సినిమా అవకాశాలు తెచ్చుకోవాలని చూస్తుందట. మరి ఈ బ్యూటీ ప్రయత్నం ఎంతవరకు కలుస్తుందో చూడాలి. ఫ్రెండ్స్, మరి జ్యోతిరాయ్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ చిన్నటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.